సో హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మనం మెక్ అనే గేమ్ ఆడుకుంటున్నాం. ఈరోజు మనము కొంత మెక్స్తో మనం ఆడాలి గాయస్. ఓకే, మనం ముందుకెళ్తున్నాం గాయస్. చూడండి, అక్కడ రెడ్గా ఉన్నది మన ఎనిమీస్ అనమాట. మళ్ళీ రెండు పార్ట్ కూడా చేయగలను. ఇక్కడే మనం ముందు చూసుకోవాలి. కింద అంతా చూడండి గాయస్. చేస్తాను గాయస్. షీల్డ్ తెచ్చుకుందామంటే మనకు లేదు గాయస్. సారీ, కనెక్షన్ లాస్ వచ్చింది. సారీ. ఓకే, ఇంటర్నెట్ కనెక్షన్ లాట్ వస్తుంది. తర్వాత ఒక్క నిమిషం ఉండండి గాయస్. మొత్తం హడావిడిగా ఉన్నది. ఓకే ఫస్ట్ బటన్ వచ్చింది. ఓకే, మనకి లో ఏమో ఉందన్నమాట. మొత్తం అప్డేట్ ఉన్నది. మనం ముందు ఈ నుంచి తప్పించుకోవాలి, లేదంటే మనం కూడా చెప్పుకుంటాం. ఓకే, ఇది మన ఇప్పుడు మన వైపు రీలోడింగ్లోనే ఉన్నది గాయస్. మనకి 2 ప్లస్ డబుల్ కిల్. ఓకే గాయస్, మనం ముందు ఇక్కడ వెళ్ళిపోదాం. అటువై బోల్డ్ మంది అన్నారు గాయస్ మనకి కిల్కొని. ఓకే సరే, నెక్స్ట్ చూపిస్తుంది గాయస్. నెక్స్ట్ ఇంకా మనకి ఎంపీ ఇంకా అందరూ ఉన్నారు. ఇంకా మనం వాళ్ళతో కూడా పోటీ పడాలి. వీళ్ళతో మనం పోటీ పడితే దాంట్లో వాళ్ళతో పోటీ పడచ్చు గాయస్. ఇక్కడ ఆల్రెడీ మా వాడిని చూస్తున్నాడు. ఓకే గాయస్, లో ఏమో వచ్చింది. ముందు నేను తీసుకున్నాను. ఓకే గాయస్, నెక్స్ట్ రేటింగ్ అంటే వాళ్ళ టీమ్ది మనకు వస్తుంది గాయస్. చూడండి గాయస్, మనకి 32 పాయింట్స్ వచ్చాయి. ఓకే, ఇప్పుడు మనం ముందుకు వెళ్దామా? అంటే క్యాప్చరింగ్ ఇప్పుడు ఫుల్గా వచ్చింది కదా, స్మూత్ ఆపరేటెడ్ అని వస్తుంది గాయస్. ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం. ఓకే, ఇక్కడ మనకి గోల్డ్ మన్ దొరుకుతుంది గాయస్. మనం నాకు అసలు వీళ్ళతో భయం గాయస్. ఎందుకంటే మనం నెక్స్ట్ బ్యాటిల్లో మీకు నేను ఇవన్నీ చూపిస్తాను. ఫస్ట్ ఇప్పుడు మనకి వీళ్ళతో మనం పోటీ అయిపోతే ఓకే గాయస్, మనం అయిపోయింది. ఇంకొకే ఒకడు ఎక్కడ ఉన్నాడన్నా. ఓకే గాయస్, ఉన్నాడు. వాళ్ళు మా ఫ్రెండ్స్ చూసుకుంటారు, కానీ నేనే అని చూస్తాను. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ఎక్స్ట్రాలు. వాళ్ళ వల్ల ఎడ్ చేస్తారో మనకి తెలియదు గాయస్. ఎందుకంటే మనమే ఈ టీం కెప్టెన్స్. ఓకే, ఇదే 3 రోజులు బట్టి ఆడితే తప్ప ఇక్కడ రాలేదు గాయస్. మనకి ఎంత కష్టపడితే తప్ప. అందుకే గాయస్ నేను చాలా కష్టపడి ఇప్పటి వరకు ఎందుకంటే గాయస్ మన ఎర్త్ అక్కడ ఉన్నది. మనం మూన్ మీద గేమ్ ఆడుతున్నాం. మనం మ్యాక్స్ కాబట్టి మూన్ మీద ఆడుతున్నాం. మనుషులు అయితే మనం ఆడలేం కదా గాయస్. ఓకే గాయస్, మన బ్యాటిల్ అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ మళ్ళీ చూపిస్తాను.